UOH రిక్రూట్మెంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 24th September 2025. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో UOH రిక్రూట్మెంట్ 2025 స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25/9/2025. లాస్ట్ టు అప్లై 24th October till 5:30 PM వరకు. ఇవి వచ్చేసి నాన్ టీచింగ్ వేకెన్సీస్ అండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నాన్ టీచింగ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్టర్, సిస్టమ్ ప్రోగ్రామర్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇంకా జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో ఫస్ట్గా అసిస్టెంట్ బేస్డ్ ఇక్కడ అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్టర్, ఇంకా సిస్టమ్ ప్రోగ్రామర్, ఇది 40 years లోపు ఉండాలి. పే లెవెల్ 10 వేకెన్సీస్ అండి. ఫర్దర్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇవి గ్రూప్ ఏ క్యాడర్ వేకెన్సీస్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీ. సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి పే లెవెల్ 35,400 to 1,12,400 వరకు ఉంటుంది. 35 years లోపు ఉండాలి. అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్కి అన్రిజర్వ్డ్గా టోటల్ వేకెన్సీస్ 3 వేకెన్సీస్, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి. సో సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ పే లెవెల్ 6. అండ్ ఇక్కడ గ్రూప్ సి వేకెన్సీ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్. సో ఆఫీస్ అసిస్టెంట్ పే స్కేల్ వచ్చేసి 25,500 to 81,100 వరకు ఉంటుంది. పే లెవెల్ 4. ఎస్సీ కేటగిరీ 1, ఓబీసీ టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. SC 1, అన్రిజర్వ్డ్ 2, OBC 1 వేకెన్సీ. అప్పర్ ఏజ్ క్రైటీరియా 32 years లోపు ఉండాలి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ వేకెన్సీస్కి టోటల్ వేకెన్సీస్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. SC 1, ST 1, OBC 3, EWS 1, అన్రిజర్వ్డ్ కేటగిరీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 32 years లోపు ఉండాలి. పే స్కేల్ వచ్చేసి 25,500 to 81,100 వరకు ఉంటుంది. సో ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్కి టోటల్గా 13 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో సబ్ డివిజనల్ కేటగిరీ వచ్చేసి SC కేటగిరీ 2, ST 1, OBC 3, EWS 2, అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్. అండ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 32 years ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఇంకా రిజర్వేషన్ క్రైటీరియా కూడా ఉండడం జరుగుతుంది. పే లెవెల్ 2 అండి. 19,900 to 63,200 ఇస్ ద పే స్కేల్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్. ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్. టోటల్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 5 వేకెన్సీస్ SC 1, OBC 2, అన్రిజర్వ్డ్ 2. 32 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని అరౌండ్ 27 to 37 వరకు ఉంటుంది ల్యాబొరేటరీ అటెండెంట్ పే స్కేల్. సో ఇక్కడ లైబ్రరీ అటెండెంట్ పే స్కేల్ కూడా సేమ్ ఇస్ ఎ క్రైటీరియా. 3 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 1, SC కేటగిరీ 1, PWD కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. 32 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి టోటల్గా 45 వేకెన్సీస్కి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్, ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ పే లెవెల్ 6, 2 వేకెన్సీస్ ఉన్నాయి. EWS కేటగిరీ 1, ఇంకా PWD కేటగిరీ 1 వేకెన్సీ ఉంది. ఆఫీస్ అసిస్టెంట్ బ్యాక్లాగ్ కేటగిరీలో టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. SC 1, ST 1, EWS 1 వేకెన్సీ. అండ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. PWD కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గ్రూప్ బి యాజ్ వెల్ యాజ్ గ్రూప్ సి వేకెన్సీ. ఎందుకంటే గ్రూప్ ఏ వేకెన్సీస్కి ఫర్దర్గా ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ క్రైటీరియా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో గ్రూప్ బి వేకెన్సీస్లో సీనియర్ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సీనియర్ అసిస్టెంట్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంకా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీస్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజనల్ క్లర్క్గా మీరు చేసి ఉండి పే లెవెల్ 4లో ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొఫెషన్సీ ఇన్ టైపింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ షుడ్ మెన్షన్ ద ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ యాజ్ మెన్షన్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ పర్టికులర్ డొమైన్లో ఉండాలి. నెక్స్ట్గా గ్రూప్ సి వేకెన్సీస్, ఒకవేళ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ ఏ ఆఫీస్ అసిస్టెంట్గా లేదా లోవర్ డివిజనల్ క్లర్క్గా మీరు చేసి ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ 35 words per minute, లేదా హిందీలో ఒకవేళ టైపింగ్ స్పీడ్ అయితే 30 words per minute మీరు టైపింగ్ స్పీడ్ రావాలి. ఇంకా ప్రొఫిషియన్సీ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ల్యాబొరేటరీ అసిస్టెంట్, బ్యాచిలర్ డిగ్రీ విత్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ల్యాబొరేటరీ వారు అప్లై చేసుకోవచ్చు.
సో మీకు ఒకవేళ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ వేకెన్సీస్కి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండి. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ మీకు టైపింగ్ స్పీడ్ 35 words per minute అనేది ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ మీకు రావాలి. ఒకవేళ హిందీ టైపింగ్ స్పీడ్ అయితే 30 words per minute అనేది మీకు ఖచ్చితంగా రావాలి. యాజ్ వెల్ యాజ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, సో ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, సో MS వర్డ్ బేసిక్గా కంప్యూటర్ టచ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 18,800 నుంచి ఉంటుంది, అప్రాక్సిమేట్గా 27,000 to 30,000 వరకు ఉంటుందండి పే స్కేల్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇంటర్ పాస్ థ్రూ జాబ్ అండి. ఇది 10+2 ఎవరైతే సైన్స్ స్ట్రీమ్లో చేస్తుంటారో వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ల్యాబొరేటరీ అటెండెంట్ అండి వేకెన్సీ 10+2 ఇన్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ. సో 10th పాస్ అయ్యాక ఒకవేళ 10th పాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ అండ్ with science as one of the subjects and skill certification program in laboratory technology. సో ఒకవేళ 10th పాస్ అయినా కూడా మీకు సర్టిఫికేషన్ కోర్స్ ఉంటే ఈ పర్టికులర్ ల్యాబ్ ఏదైనా సైన్స్ డొమైన్లో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ ల్యాబొరేటరీ అటెండెంట్కి 10th క్లాస్ ప్లస్ సర్టిఫికేషన్ ఉండాలి, 1 year డిప్లొమా సర్టిఫికేషన్ ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్. ఇక్కడ 10+2 ఈక్వాలెంట్ ఉండాలి లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ. ఇంకా 1 year ఆఫ్ వర్క్ ఇక్కడ లైబ్రరీ అటెండెంట్కి మాత్రం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి లైబ్రరీ అటెండెంట్కి. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే ల్యాబొరేటరీ అటెండెంట్ ఎవరైతే 10+2 ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో చేశారో లేదా 10th పాస్ అయ్యాక 1 year ఆఫ్ డిప్లొమా సర్టిఫికేషన్ చేసినా కూడా ఈ పర్టికులర్ డొమైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ డిగ్రీ ఈజ్ ద క్రైటీరియా. సో డిగ్రీ మీకు ఇంకా టైపింగ్ స్పీడ్ రావాలి, ఇంకా టచ్ ఆన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీద మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి SC ST PWD కేటగిరీ వారికి 500 rupees అండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది అదర్ కేటగిరీస్ OBC EWS కేటగిరీ జనరల్ కేటగిరీ వారికి 1000 rupees ఇస్ ద అప్లికేషన్ fee criteria. So mode of payment వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద పేమెంట్ గేట్వే. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు నాన్ టీచింగ్ వేకెన్సీస్ క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ స్టాఫ్ అని ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఇలా అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి రీసెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇంకా మీ డీటెయిల్స్ అన్నీ అప్లై చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 10 years ఆఫ్, ఒకవేళ PWD అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWD SC ST అయితే PWD SC ST కేటగిరీ వారు ఇంకా OBC కేటగిరీ వారు అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అవుట్సోర్స్ స్టాఫ్ డిప్లాయిడ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారికి కూడా ఏజ్ కాంపిటెన్సీ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో నేను లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సిలబస్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్కి సిలబస్ అనేది మీకు డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కాకుండా మీరు ఒకవేళ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్ ఆఫ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. అక్కడ నుంచి మీరు జస్ట్ థంబ్నెయిల్ చూడగానే మీరు హ్యావ్ నోట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ అప్డేట్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. గో త్రూ ద నోటిఫికేషన్ ఆర్ గో త్రూ ద వీడియో. సో ఇక్కడ సిలబస్ వచ్చేసి పోస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ పేపర్ 1 పేపర్ 2 ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. పేపర్ 1లో MCQs అడుగుతారు. MCQs కంప్రైజింగ్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ ఇంకా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సెక్షన్ దాంట్లో పేపర్ 1లో ఒకటి జనరల్ అవేర్నెస్, ఇంకా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇంకా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ అవేర్నెస్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అని అడుగుతారు అసిస్టెంట్ లైబ్రరీయన్ వేకెన్సీస్కి. దెన్ ఫాలోడ్ బై ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అది పేపర్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ సిలబస్ UGC నెట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ సిలబస్ ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఇది 3-tier ప్రాసెస్. పేపర్ 1 ఫస్ట్ MCQs, దెన్ ఫాలోడ్ బై పేపర్ 2 డిస్క్రిప్టివ్, దెన్ ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది ఫర్ అసిస్టెంట్ లైబ్రరీయన్. సో అసిస్టెంట్ రిజిస్టర్కి అయితే పేపర్ 1 పేపర్ 2 యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. సో సిస్టమ్ ప్రోగ్రామర్కి అయితే పేపర్ 1 దాంట్లో మీకు MCQs అడుగుతారు, దెన్ ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ టెస్ట్ అండ్ దెన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. సీనియర్ అసిస్టెంట్ పేపర్కి అయితే పేపర్ 1
సెలక్షన్ ప్రొసీజర్ సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఫస్ట్గా పేపర్ 1లో ఎంసీక్యూ క్వశ్చన్స్ అడుగుతారు కంప్రైజింగ్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, క్వాంట్, ఇంకా జనరల్ ఇంగ్లీష్, ఇంకా కంప్యూటర్ అవేర్నెస్. దెన్ ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ వచ్చేసి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ రిగార్డింగ్ నోటింగ్, డ్రాఫ్టింగ్, ఇంకా ఫండమెంటల్ అండ్ సప్లిమెంటరీ రూల్స్, జిఎఫ్ఆర్, పర్చేజ్ ఆర్డర్స్, సో పే ఫిక్సేషన్, ప్రమోషన్, ఫినాన్షియల్ అప్గ్రేడేషన్. సో ఈ పర్టికులర్ డొమైన్లో పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ఇంకా యాజ్ వెల్ యాజ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి క్రైటీరియా వచ్చేసి పేపర్ 1 ఫస్ట్లో ఎంసీక్యూస్ అడుగుతారు, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఇంగ్లీష్. దెన్ ఫాలోడ్ బై పేపర్ 2 వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఆఫీస్ అసిస్టెంట్కి మీరు అప్లై చేసుకున్నట్టయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, ఎస్ఏ, ప్రెస్ రైటింగ్, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్, ఇంకా డొమైన్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్, ఎగ్జామినేషన్, ఆఫీస్ ప్రొసీజర్, ఈ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్కి పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అండి. ఒకవేళ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్, ఎస్ఏ, ప్రెస్ రైటింగ్, లెటర్ రైటింగ్, కాంప్రిహెన్షన్ అండ్ అప్లైడ్ ఇంగ్లీష్ గ్రామర్ ఉండడం జరుగుతుంది. సో ఇది పేపర్ 2. సో పేపర్ 1, పేపర్ 2 ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. 35 words per minute మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి వస్తుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఒకవేళ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకున్నట్లయితే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1లో ఎంసీక్యూస్ అడుగుతారు, పేపర్ 2 డిస్క్రిప్టివ్ డొమైన్ రిలేటెడ్, దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి పర్టైనింగ్ టు సబ్జెక్ట్ మ్యాటర్. ద స్కిల్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ it will elect the ability of the candidate in handling various scientific ఎక్స్పెరిమెంట్స్ ఉండడం జరుగుతుంది. సో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్ ఎంసీక్యూస్ అడుగుతారు, దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్. పేపర్ 1లో ఎంసీక్యూ, దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్. ఒకవేళ లైబ్రరీ అటెండెంట్కి పేపర్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లైబ్రరీ అటెండెంట్కి ఎంసీక్యూస్ అడుగుతారు రిలేటెడ్ టు డొమైన్, ఫాలోడ్ బై యాప్టీ, రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్ కూడా. దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అనేది క్యాండిడేట్ ఎబిలిటీ ఆఫ్ లైబ్రరీ సైన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాటలాగింగ్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇవి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది. అండ్ ఇక్కడ పేపర్ 1లో 100 ఎంసీక్యూస్ అనేది ఉండడం జరుగుతుంది, 1.5 hours డ్యూరేషన్. పేపర్ 2 కూడా 100 marks, 1.5 hour డ్యూరేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ 50 marks అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్కి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కొన్ని వేకెన్సీస్కి రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అండ్ కొన్ని వేకెన్సీస్కి ఇంటర్వ్యూ లేదు, కాకపోతే మాత్రం స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో జస్ట్ గివ్ ఏ ట్రై, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటారు. ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 24th of October 2025 is the last day to apply. So official website uohyd.ac.in నాన్ టీచింగ్ వేకెన్సీస్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ అప్లికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.